అమెరికాలో పౌరసత్వం పొందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అమెరికన్ పౌరసత్వం శాశ్వత భద్రత కాదా, లేదా ఎప్పుడైనా ప్రభుత్వం దాన్ని తిరిగి తీసుకునే హక్కుందా? ట్రంప్ పరిపాలన తీసుకున్న తాజా నిర్ణయం ఈ సందేహాలకు తావిస్తోంది. చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన అమెరికన్ల నుంచి పౌరసత్వాన్ని వెనక్కి తీసుకునే చర్యలను భారీగా పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సంచలన నిర్ణయంపై సాక్షి ప్రత్యేక కథనం. అమెరికాలో చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వారు ఇప్పటి వరకు తాము పూర్తిగా సురక్షితమనే భావనలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ భద్రతే ప్రశ్నార్థకరంగా మారుతుంది. ది న్యూయార్క్ టైమ్స్కు లభించిన అంతర్గత మార్గదర్శకాల ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డీనాచురలైజేషన్ అంటే పౌరసత్వం రద్దు ప్రక్రియను అసాధారణ స్థాయిలో పెంచేందుకు నిర్ణయించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల 100 నుంచి 200 కేసులు పౌరసత్వం రద్దు కోసం న్యాయశాఖకు పంపాలని USCIS ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు వెళ్లాయి. అంటే ఒక ఏడాదిలో 1000కు పైగా కేసులు ఈ రకంగా తనిఖీలకు వెళ్తాయి. ఇది ఎంత పెద్ద మార్పో తెలుసా? 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 120 కేసులే దాఖలయ్యాయి. ఇప్పుడు ఒక ఏడాదిలోనే దానికి 10 రెట్లు. ఎన్నో ఏళ్లు అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న పౌరసత్వాన్ని రద్దు చేయాలనుకోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం చట్టం ప్రకారం పౌరసత్వం రద్దు చేయవచ్చని సమర్థించుకుంటుంది. ఎవరైనా పౌరసత్వం పొందే సమయంలో ముఖ్యమైన వివరాలు దాచిపెట్టడం, తీవ్రమైన నేరాలు సంబంధం ఇవన్నీ ఉంటే మాత్రమే కేసులను సమీక్షించవచ్చని ప్రభుత్వం చెబుతుంది. బైడెన్ ప్రభుత్వ హయాంలో తప్పుగా పౌరసత్వం పొందిన వారిని గుర్తించి తొలగించడమే తమ లక్ష్యమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటుంది. పౌరసత్వ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని USCIS ప్రతినిధి ఒకరు చెప్పారు. మాజీ USCIS అధికారులు, ఇమిగ్రేషన్ నిపుణులు మాత్రం తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ కోటాలు పెట్టడం పౌరసత్వం వంటి సున్నిత అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కఠిన వలస చట్టాలకు మద్దతిచ్చే వర్గాలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి. ఇప్పటికీ చాలా తక్కువ మందినే పౌరసత్వం నుంచి తొలగిస్తున్నాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్య తప్పనిసరని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ అధిపతి మార్క్ క్రికోరియన్ అన్నారు. అమెరికాలో చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వారు 2.6 కోట్ల మంది ఉన్నారు. 2024లో కొత్తగా పౌరసత్వం పొందిన వారు 8 లక్షల మంది. వీరిలో ఎక్కువగా మెక్సికో, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు చెందినవారు ఉన్నారు. పౌరసత్వం రద్దు అయితే చాలా మంది మళ్లీ గ్రీన్ కార్డు స్థితికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇది కేవలం అక్రమ వలసదారులపై చర్య కాదని నిపుణులు చెబుతున్నారు. చట్టబద్ధంగా వచ్చి పౌరసత్వం పొందిన వారు కూడా ఎప్పుడైనా లక్ష్యంగా మారవచ్చన్న సంకేతం ఇస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. వలస విధానం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ పౌరసత్వం ఒక కళ, ఒక గమ్యం, ఒక భద్రత కవచమని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ కవచం అభద్రతగా మారే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయం కేవలం చట్టపరమైన చర్యనా, లేక కోట్లాది వలసవాదుల మనస్సుల్లో భయాన్ని నాటే రాజకీయ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది.